లఘువులను గురువులను గుర్తించు విధానం. లఘువులను గురువులను గుర్తించు విధానం. అయితే ముందు మనం లఘువుల గురించి తెలుసుకుందాం. అవునా? ఫస్ట్ మనకు లఘువులను గుర్తించే విధానం ఏంటి అని అంటే, ముందుగా లఘువుని లా అని పిలుస్తారు, లఘువుని ఐచే సూచిస్తారు. అర్థమైందా? ముందుగా మనకి లఘువుని లా అని పిలుస్తారు, లఘువుని ఐచే సూచిస్తారు. మీకు ఎందుకు ఇంత పూర్తిగా చెప్తున్నాను? ఐ అంటే మనం ఐ అనొద్దు, లఘువనే అనాలి. కానీ మీకు అర్థం కావడం కోసం నేను ఏం చెప్తున్నా, నిలువు గీత లాగున్నది మనకు క్యాపిటల్ ఐ లాగుంటది. కాబట్టి మీకు పూర్తిగా అర్థం కావడం కోసం నేను ఏం చెప్తున్నాను, ఐచే సూచిస్తామని మనం రాసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే మనం సూచించేది కూడా ఎట్లా చూపిస్తాం, ఇట్లానే కాబట్టి. అవునా? సూచించడంలో తప్పలేదు. చెప్పేటప్పుడు మాత్రం చెప్పాలి, లఘు అనే చెప్పాలి. అర్థమైందా? గురువుని యూ చేసి చూపిస్తారన్నప్పుడు యూ అని చెప్పొద్దు, గురువుని గురువు అనే పిలుస్తారనే చెప్పాలి. అర్థమైందా? మీకు గుర్తుండడం కోసం నేను ఒక గుర్తుగా మీకు రాయించడమే, రాయడం వరకు మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అర్థమైందా? కానీ చెప్పేటప్పుడు మాత్రం పరిగణలోకి తీసుకోవద్దు. లఘువును లఘు అని అనాలి, గురువుని గురువు అని అనాలి. అర్థమైందా? అలా ఇప్పుడు మనకి లఘువుని లా అని పిలుస్తారు, లఘువుని అయితే సూచిస్తారు. అర్థమైందా? ఇక్కడ మనకి లఘువులను గుర్తించే విధానంలో ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీర్ఘం లేని ద్విత్వాక్షరములన్నీ లఘువులు. అర్థమైందా? దీర్ఘం లేని ద్విత్వాక్షరములన్నీ లఘువులు. తర్వాత మనకి దీర్ఘం లేని ద్విత్వాక్షరములు అంటే కాకు కావత్తు, గాకు కావత్తు, చాకి చావత్తు, ఇట్లా జాకి జావత్తు, ఇలా ఉంటాయి. అవునా? అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి? దీర్ఘం లేని ద్విత్వాక్షరములు. అర్థమైనా? దీర్ఘం లేని ద్విత్వాక్షరములు ఇవన్నీ కూడా ఏంటి? లఘువులే. అర్థమైందా? అవి ఎక్కడ వచ్చినా మీకు లఘువులనే గుర్తించాలి. అర్థమైందా? అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే ద్విత్వాక్షరములు అంటే ఏంటి కూడా తెలుసుకోవాలి మనం. అవునా? ఎందుకంటే ద్విత్వాక్షరములన్నీ లఘువులు అని అనుకున్నప్పుడు ముందుగా మనకి ద్విత్వాక్షరములు అంటే ఏంటి కూడా తెలుసుకోవాలి. అయితే మనకి ద్విత్వాక్షరములు అంటే ఏంటంటే ఒక హల్లు అదే హల్లు యొక్క ఒత్తు చేరినప్పుడు దానిని మనం ఏమంటాం? ద్విత్వాక్షరం అంటాము. అవునా? ఇక్కడ ఇది ఒక హల్లు అయితే మళ్ళీ అదే హల్లు యొక్క ఒత్తు ఇక్కడ ఉంది. అవునా? కానిది ఒక హల్లే, దానికి కావస్తున్నది కూడా, అది కూడా దాని హల్లే. అర్థమైందా? కాబట్టి దాన్ని ఎలా చెప్పాలి? ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరము అంటారు. అర్థమైందా? ఉదాహరణకి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ద్విత్వాక్షరములే. ఎందుకంటే కాకు కావస్తుంది, గాకు గావస్తుంది, చాకు చావస్తుంది, జాకి జావస్తుంది. అవునా? కాబట్టి ఇవన్నీ ఏమనబడతాయి? ద్విత్వాక్షరములే అనబడతాయి. వీటిని ఇంకో రకం కూడా పిలవచ్చు మనం, ఏమని? హ్రాస్వాక్షరాలని కూడా అనవచ్చు. అవునా? హ్రాస్వాక్షరాలు అంటే ఏమనుకున్నాం మనం అక్కడ? ఏకమాత్ర కాలంలో. అయితే ఇక్కడ మొదటి పాయింట్ మనకి ఇది అయిపోయింది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే హ్రాస్వాక్షరాలన్నీ లఘువులే. అర్థమైందా? హ్రాస్వాక్షరాలన్నీ లఘువులే అంటే అక్షరంలో ఉన్నటువంటి ఆ, ఈ, ఉ, రు ఇవన్నీ కూడా ఏంటి? హ్రాస్వాక్షరాలే. అందులో హల్లులలో ఉన్నటువంటి క, క, ఛ, ఛ, ఝ, ఝ, ఇని, ట, ఠ ఇవన్నీ కూడా ఏంటి? హ్రాస్వాక్షరాలు. ఇవి కూడా అన్ని లఘువులే. గుర్తుపెట్టుకోండి బాగా. హ్రాస్వాక్షరాలు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటి? లఘువులే. అర్థమైందా? మొదటి పాయింట్ ఏమో దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు లఘువులు, తర్వాత హ్రాస్వాక్షరాలన్నీ లఘువులు. అర్థమైందా? తర్వాత మనకి లఘువులను గుర్తించే విధానంలో మూడో పాయింట్ ఏంటంటే మనకి దీర్ఘం లేని సంయుక్తాక్షరములన్నీ లఘువులు. అర్థమైందా? దీర్ఘం లేని సంయుక్తాక్షరములన్నీ లఘువులు. మరి ఇక్కడ సంయుక్తాక్షరాలకు ఉదాహరణ రాయాలి అన్నప్పుడు కాకు యావత్తుంటది, గాకు రావత్తుంటది, సాకు నావత్తుంటది, మాకు యావత్తుంటది. అర్థమైందా? అంటే ముందు మనకు
అవునా? ఇక్కడ ఏమో ద్విత్వాక్షరములు అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని మనం ఏమన్నాం? ద్విత్వాక్షరములు అంటాం. అవునా? తర్వాత ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని ఏమంటాం? సంయుక్తాక్షరం అంటాము. అవునా? కాబట్టి ఇక్కడ ఇలా దీర్ఘం లేవు, మళ్ళీ వీటికి దీర్ఘాలు ఉన్నాయా? లేవు. దీర్ఘం ఉంటే మళ్ళీ ఏమవుతుంది? తర్వాత గురువులను గుర్తించే విధానంలో చెప్తాను. అర్థమైందా? దీర్ఘం లేని ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. లఘువులను గుర్తించే విధానంలో హ్రాస్వాక్షరాలన్నీ లఘువులే, దీర్ఘం లేని ద్విత్వాక్షరములన్నీ లఘువులే, దీర్ఘం లేని సంయుక్తాక్షరములన్నీ లఘువులే అనేది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా లఘువులే. అర్థమైందా? అవి మనకు పద్య పాదాలలో ఎక్కడ వచ్చినప్పుడు ఇవన్నీ లఘువులే అవుతాయి. లఘువులనే గుర్తించాలి. అర్థమైందా? ఇప్పుడు మనకి లఘువులను గుర్తించే విధానం అయిపోయింది. 3 పాయింట్లు ఉంటే ఆ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి లఘువులను గుర్తించే విధానంలో. అర్థమైందా? తర్వాత మనకి లఘువులను గుర్తించే విధానం అయిపోయింది. తర్వాత గురువులను గుర్తించే విధానము. ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గురువులను గుర్తించే విధానంలో కొద్దిగా మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ కావద్దు. అర్థమైందా? జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కువ గురువులను గుర్తించే విధానం అనేటువంటి పద్ధతి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా వస్తాయి మనకు. ఏది? పద్య పాదాలు. అర్థమైందా? ఇక్కడ కనుక ఎవరైనా సరిగ్గా ఇల్లేదు అనుకో, తర్వాత సూర్యగణాలు ఇంద్రగణాలలో చాలా ప్రాబ్లం పడతాను. నేను ముందే చెప్తున్నా, సమస్యలు ఎక్కువైతాయి. అందుకే జాగ్రత్తగా వినండి. అర్థమైందా? గణాల విభజనలో ఏకాక్షర గణాలు 2 అక్షర గణాల విభజన చేసినప్పుడు ఇక్కడ మీరు ఇది సరిగ్గా ఇల్లేదు అనుకో, అక్కడ మాత్రం చాలా సమస్య ఎదురవుతుంది. ఇక అర్థం కాదు, మళ్ళా చెప్పినా కూడా అర్థం కాదు. అర్థమైందా? సూర్యగణాలు ఇంద్రగణాలలో ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. అర్థమైందా? ఇప్పుడు లఘువులను గుర్తించే విధానం అర్థమైందా మీకు? 3 పాయింట్. హ్రాస్వాక్షరాలన్నీ లఘువులు, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలన్నీ లఘువులు, దీర్ఘం లేని సంయుక్తాక్షరాలన్నీ లఘువులు. అయిపోయిందా? తర్వాత మనకి గురువులను గుర్తించే విధానంలో మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి దీర్ఘాక్షరాలన్నీ గురువులు. అర్థమైందా? ఏ అక్షరాలు? దీర్ఘాక్షరాలన్నీ గురువులు. దీర్ఘాక్షరం ఎక్కడ వస్తే అది ఖచ్చితంగా అది గురువే అవుతుంది. దానికి ఉదాహరణ రాయాలనుకున్నప్పుడు మనము కా, గా, చా, టా ఇలా ఉంటాయి అక్షరాలు. అలాగే అచ్చులలో ఆ, ఈ, ఊ ఇవన్నీ కూడా ఏంటి? దీర్ఘాక్షరాలు. అవునా? మనం అక్కడ అనుకున్నాం అచ్చులలో ఉన్నటువంటి వాటిలో భాగాలలో హ్రాస్వాక్షరాలు ఒకటి, దీర్ఘాక్షరాలు ఒకటి అనుకున్నాం. అవునా? అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ద్విమాత్రాకారంలో ఉన్నటువంటి అక్షరములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గురువులే. అర్థమైందా? ద్విమాత్రాకారంలో ఉచ్చరించబడేటువంటి అక్షరములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గురువులే. దీర్ఘాక్షరాలన్నీ గురువులే అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? తర్వాత మనకి గురువులను గుర్తించే విధానంలో 2వ పాయింట్, నిండు సున్నాతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే. అర్థమైందా? నిండు సున్నాతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే. అప్పుడు నిండు సున్నా అంటే ఏంటిది? ఆ సున్నా పెడితే అం. అవునా? అలాగే ఆ హల్లులలో ఉన్నటువంటి టాక్ సున్నా పెడితే టం, టాక్ సున్నా పెడితే కం ఇలా ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయి? గురువులే. అవన్నీ కూడా గురువులుగానే గుర్తించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీర్ఘాక్షరములన్నీ గురువులు. అలాగే నిండు సున్నాతో కూడుకున్న అక్షరములన్నీ గురువులు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి 3వ పాయింట్ లో విసర్గతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే. అర్థమైందా? విసర్గతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే. అంటే మనకు ఏమంటాం? టహ, గహ, చహ అంటాం కదా. అంటే 2 సున్నాలు పెడితే ఏమంటాం మనం? టహ అంటాం. ఒక సున్నా పెడితే అం, టం, చం అంటాం. అవునా? అవేంటి? విసర్గం. మనం ఉభయాక్షరాల్లో ఇక్కడ చూసినాం కదా. ఉభయాక్షరాల్లో ఉన్నటువంటి నిండు సున్నాతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే. తర్వాత విసర్గతో కూడుకున్నటువంటి అక్షరములన్నీ గురువులే. అర్థమైందా? అంటే ఇలా అన్నమాట. టహ, గహ, చహ అనేటువంటి అక్షరములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి? గురువులే. అన్ని కూడా గురువులే. తర్వాత మనకి ఇక్కడ 2వ పాయింట్ అయిపోయింది.
గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఐత్వంతో ఔత్వంతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే. అంటే ఇక్కడ మనకి ఎలా ఉంటాయి? ఔ, అవునా, తర్వాత ఏ అని ఉంటుంది, ఏ ఏ ఐ, ఓ ఓ ఔ, ఇవన్నీ కూడా ఏంటి? గురువులే. అంటే ఎలా చెప్పాలి మనం వాటిని? ఐత్వంతో ఔత్వంతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే అని చెప్పాలి. అర్థమైందా? మొదటి పాయింట్ లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? దీర్ఘాక్షరాలన్నీ గురువులే. రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాం? రెండు సున్నాతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే. తర్వాత మూడో పాయింట్ ఏం చెప్పుకున్నాం? విసర్గతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే అని చెప్పుకున్నాం. తర్వాత నాలుగో పాయింట్ ఏం చెప్పినాం? ఐత్వంతో ఔత్వంతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే అని చెప్పుకున్నాం మనం, అవునా? తర్వాత సంశ్లేష అక్షరములన్నీ గురువులే. అంటే ఏంటి సంశ్లేష అక్షరాలు? అంటే ఒక హల్లుకి వేరే ఒక రెండు ఒత్తులు చేరినప్పుడు దాన్ని సంశ్లేష అక్షరాలు అంటారు, అవునా? అలాంటి సంశ్లేష అక్షరాలన్నీ గురువులే. గుర్తుపెట్టుకోండి, అలాంటి సంశ్లేష అక్షరాలన్నీ కూడా గురువులే అవుతాయి. తర్వాత పొల్లు హల్లులతో కూడుకున్న అక్షరములన్నీ గురువులు. అంటే ఎలా? ఎలా మనకి కన్, చన్ ఉంటుంది, తర్వాత విద్, ఇవన్నీ ఏంటి? పొల్లు హల్లు, అవునా? పొల్లు హల్లులతో కూడుకున్న అక్షరములన్నీ గురువులే. అయితే ఇక్కడ మనకి రెండు అక్షరాలు కనబడుతున్నాయి, కానీ అది రెండు అక్షరాల్లో పరిగణన తీసుకోవడంలో జరగదు, అది ఒకే అక్షరం. అర్థమైందా? ఇదన్నీ కూడా గురువులే. ఎందుకంటే ఇక్కడ అన్నప్పుడు కావు ఉంటేనే దానికి ప్రాణం ఉంది. కన్ అని చూడండి, కన్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకి? అన్న వస్తుంది, అవునా? మరి ఇన్ పలకాలంటే ఇది నగరపుది పలకాలంటే ఇక్కడ కావు ఉండాలి. కన్, చన్, విద్, వీటికి ప్రాణం లేదు. దేనికి? అనే దానికి ప్రాణం లేదు. ఉన్నదా? లేదు. కాబట్టి అది రెండు అక్షరాలకు పరిగణలో తీసుకోవడం జరగదు, అది ఒకే అక్షరంగా మాత్రమే పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా మనకు పొల్లు అక్షరాలు, పొల్లు హల్లులు ఎక్కడైతే వస్తాయో ఆ పొల్లు హల్లులతో కూడుకున్నటువంటి అక్షరములన్నీ కూడా గురువులే. ఏమవుతాయి? గురువులే అవుతాయి. తర్వాత మనకి సెవెంత్ పాయింట్, అవునా? అంతేనా? సిక్స్త్ పాయింట్, సెవెంత్ పాయింట్? సిక్స్త్ పాయింట్. తర్వాత సిక్స్త్ పాయింట్ ఏంటంటే ద్విత్వాక్షరాలకు ముందున్న, ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరములన్నీ గురువులే. అర్థమైందా? ద్విత్వాక్షరములకి ముందున్న అక్షరములన్నీ గురువులే. మరి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ద్విత్వాక్షరాలన్నీ లఘువులు అని చెప్పుకున్నాం. మళ్ళీ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరం మరి హ్రాస్వాక్షరం అయింది అనుకో, మళ్ళీ అది గురువు గారిలో గుర్తించాలని డౌట్ వస్తుంది మనం, అవునా? వస్తారా? అయితే ఇక్కడ మనకి ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు అంటే నేను ఉదాహరణ రాస్తా. అమ్మ, అక్క, ఇలా ఉన్నాయి, నక్క, అవునా? ఈ రెండు అక్షరాలను తీసుకుంటాం. ఇక్కడ ఇది ద్విత్వ అక్షరం. ఎందుకు? ఒక హల్లుకి అదే యొక్క హల్లు ఒత్తుగా చేరింది, మార్పు మారుతుంది. కాబట్టి ఇదేంటిది? ద్విత్వ అక్షరం. ఇదేమవుతుంది? సాధారణంగా అయితే ఇదేంటి? లఘు, అవునా? మరి ద్విత్వ అక్షరాలకు ముందున్న అక్షరం ఏముంది? ఆ ఉంది. ఆ అంటే ఏమక్షరం? అది అచ్చులలో ఉన్నది ఏమక్షరం? హ్రాస్వాక్షరం, అవునా? మనం అక్కడ ఏమనుకున్నాం? మనం లఘువులను గుర్తించే విధానంలో హ్రాస్వాక్షరాలన్నీ కూడా లఘువులే అని అనుకున్నాం, అవునా? అయితే ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఎలాగంటే రుది పలికినప్పుడు అంటే అమ్మ, అక్క, నక్క అని ఉది పలికినప్పుడు ఏమవుతున్నది? గురువు అవుతుంది. కాబట్టి దీర్ఘాక్షరాలకు ముందున్న అక్షరము అప్పుడు ఏమవుతుంది? గురువు అవుతుంది. ఈ అక్షరానికి ఎలాంటి దీర్ఘాలు లేవు కాబట్టి ఇది దీర్ఘాక్షరం, కాబట్టి ఇది లఘు అవుతుంది. అర్థమైందా? తర్వాత గురువులను గుర్తించే విధానంలో దీర్ఘాక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ గురువులు.
లఘువు కాదు, లడ్డు లడ్డు వలుతుంది, లఘువు కాదు గురువు. అదైనా తర్వాత ఈ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ గురువులు. అర్థమైందా? ఇక్కడ చూడండి కంటి దగ్గర మళ్ళా కేవలం దీర్ఘం లేని ద్విత్వాక్షరాలన్నీ, తర్వాత దీర్ఘం లేని సంయుక్తాక్షరాలన్నీ లఘువులు. అయిపోయిందా? మళ్ళా ఇక్కడ పోతున్నారు మీరు, ఇక్కడ పోతే అయిపోయింది, ఇది లఘువులు అయిపోయింది. అదేనా? లఘువులలో 3 పాయింట్లు ఉంటాయి. మళ్ళీ లఘువులో పోతే మన గురువులనే ఉండాలి. లఘువులలో 3 పాయింట్లు. రాష్ట్రాక్షరాలన్నీ